సరస్వతి అవతారంలో అమ్మవారు 500 మంది పిల్లలకు సరస్వతి పూజ. దేవీ నవరాత్రుల్లో భాగంగా 8వ రోజు సరస్వతి అవతారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం శేషాద్రి నగర్లో వెలిసిన శ్రీ బాల కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఘనంగా 500 మంది విద్యార్థులచే సరస్వతి పూజ కార్యక్రమాన్ని ఆలయ నిర్వహణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త లింగం రవి, ఆలయ గౌరవ అధ్యక్షులు పెద్ద సత్యం మరియు కాలనీ సెక్రటరీ డికే వరప్రసాద్లు మాట్లాడుతూ గత 27 సంవత్సరాలుగా శ్రీ బాల కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది కాలనీవాసులకు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే ఈ రోజు సరస్వతి పూజ విద్యార్థులతో నిర్వహించామని, వారికి బుక్స్, పెన్స్, అమ్మవారి ప్రతిమ, పసుపు, కుంకుమలతో విద్యార్థులచే ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షురాలు తల్పులమ్మ, లింగం సతీష్, సిహెచ్ విఎస్ రామారావు, లింగంపట్నం సిహెచ్ వీరకుమారి, లింగం కీర్తి, సత్యనారాయణ, కుమారి, కమల, శ్రీదేవి, ధనలక్ష్మి, భక్తులు, కాలనీవాసులు పాల్గొన్నారు. నా పేరు పెద్ద సత్యం. నేను రిటైర్డ్ లెక్చరర్ని. రాయుడిపాలెంలోనే నివాసం ఉంటున్నాను. బాలకనకదుర్గాదేవి గుడి ఆలయం దగ్గరలోనే నేను నివాసం ఉంటున్నాను. గత 25 సంవత్సరాలుగా ఈ రాయుడిపాలెంలో వెలిసినటువంటి శ్రీ బాల కనకదుర్గాదేవి ఆలయం ముందు శరన్నవరాత్రి ఉత్సవాలు అతి ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాల్ని పెంచుకుంటూ సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రకాల కళని పోషిస్తూ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. మరి ఈరోజు 22వ తారీఖుని ప్రారంభించి 8వ రోజుకి ప్రవేశించాం. ఈరోజు అమ్మవారు సరస్వతి అవతారంలో దర్శనమిస్తున్నారు. ఆ సందర్భంగా ఈ కాలనీలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా సరస్వతీదేవి పూజని నిర్వహిస్తున్నాం. సుమారు 450 నుంచి 500 వరకు వచ్చారు. మేము 200, 250 అనుకున్నాం, కానీ మా అంచనాకి మించి చాలా ఎక్కువ మంది అత్యధిక సంఖ్యలో బాలలు, వారి పేరెంట్స్ కూడా వచ్చారు. మరి ఈ కార్యక్రమం ఇంత నిర్విఘ్నంగా, ఇంత ఆనందంగా జరగడానికి మరి కారకులైనటువంటి మా ఆలయ కమిటీ సభ్యులకు, మరి ఇచ్చేసినటువంటి ఈ పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా మా ఆలయం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.